నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అందమైన ప్రదేశంకి వెళ్ళిన, ఇంకా అక్కడ అన్ని బిల్డింగ్స్, అన్ని విల్లాలు ఎట్లా ఉన్నాయి ఏంది చూసేరి నవీన్ కనబడుతున్నాయి కదా, చాలా అందంగా మస్తుగా అనిపించినాయి. ఈ విధంగా దీని ముందర దగ్గర నుంచి అక్కడ డ్యూటీకి వెళ్తూ ఉంటాం, కానీ ఇక్కడికి రావడానికి స్పెషల్గా నాకు సమయం కుదరలేదు. చాలా రోజుల తర్వాత, కొన్నేళ్ళ తర్వాత ఇట్లా స్పెషల్గా దీని కొరకు వచ్చిన. ఇంకా చూసేయండి ఇంకా బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏందని దగ్గరకు వెళ్ళిపోదాము. చూస్తూ ఉండ్రి, స్కిప్ చేయకండి. మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మీరు చూస్తారు కదా కలర్క బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, మస్తున్నాయి కదా. నేను ఎన్నో రోజులుగా ఇవి చూస్తూనే ఉంటా, ఇటు వెళ్తుంటా, కానీ ఇప్పుడు కుదిరింది రావడానికి. ఇంకా బిల్డింగ్ ఎట్లా ఉన్నాయి ఏంది, ఇంత ఒక షార్ట్ పెట్టిన, షార్ట్ చూసిర్రా. అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎట్లా ఉన్నాయి దగ్గర నుంచి షూట్ చేసిన, ఇంకా చూస్తూ ఉండరు, వస్తూ ఉంటుంది. ఇంకా ఈ రోడ్డు ఇటువైపు నుంచి మాత్రమే షూట్ చేయగలిగిన. ఇదంతా గేట్లు అన్నీ రాడ్లు ఆడుతున్నాయి కదా, కలర్ కలర్ రాడ్లతో. ఇది కాంపౌండ్ వాళ్ళు ఇట్లా రాడ్లతోనే కట్టేసారు, సిమెంట్ ఇటుక ఏం లేదు. ఈ రాడ్లతోనే ఇట్లా సింపుల్ పెట్టేసారు. ఇక మొత్తం సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్ళలేము. ఇక నుంచి లోపలికి ఎంట్రీ కావాలన్నా కానీ అవకాశం లేదు. ఇది మెయిన్ గేట్ కాదు, మెయిన్ రోడ్డుకి ఇంకో మెయిన్ ఎంట్రన్స్ ఉన్నది. ఈ వెనుక వైపు నుంచి ఈ పక్కన పెద్ద షాపింగ్ మాల్ ఉన్నది, దాని పక్కన వచ్చేసి ఇంకా షూట్ చేసిన. ఇక లోపలికైతే వెళ్ళే అవకాశం ఉండదు. లోపలికి వెళ్ళాలంటే ఎవరిదన్నా ఇన్విటేషన్ పర్మిషన్ ఉండాలి. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ పర్మిషన్ ఉంటే వాళ్ళ విల్లా నంబర్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అట్లా ఉంటుంది. అందరికి ఎంట్రీ ఇవ్వరు, సెక్యూరిటీ ఉంటారు. ఇంకా దూరం నుంచి మాత్రం షూట్ చేసిన, కానీ బిల్డింగ్స్ మాత్రం ఏమన్నా ఉన్నాయా ఏమంటారు. ఇట్లా ఒక్కొక్క బిల్డింగ్ ఒక విల్లాలో ఇంకా ఫ్లాట్స్ ఉంటాయి లోపల, ఒక్కొక్క ఫ్లోర్లో మళ్ళీ ఇంకా కొన్ని ఫ్లాట్స్ అన్ని రకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క బిల్డింగ్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉండవచ్చు. ఇంకా ఇట్లా దూరం నుంచి మాత్రం షూట్ చేయగలిగిన. ఇంకా ఇట్లాంటి బిల్డింగ్ దాదాపుగా ఒక 25 నుంచి 30 ఉంటాయి. నేను కరెక్ట్గా లెక్క పెట్టలే, దాదాపు చెప్తున్నా. ఈ బిల్డింగ్సే, ఇట్లాంటి బిల్డింగ్సే 20 నుంచి 30 ఉంటాయి ఇక్కడ. అంటే ఒక్క బిల్డింగ్లో ఇన్ని ఫ్లోర్లు, అన్ని ఫ్లోర్లో ఒక ఫ్లోర్కు ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో అలా ఉంటుంది. మనకి లెక్క తెలియదు, దాని లోపలికి తెలియలేం కదా. ఇంకా బయట నుంచి మాత్రం చెప్తున్నా. ఒక్కొక్క బిల్డింగు 10 ఫ్లోర్లు ఉన్నది. 10 ఫ్లోర్ల బిల్డింగు, అన్ని ఫ్లాట్స్. అంటే ఒక ఫ్లోర్లో ఇంకా ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి వాళ్ళ లోపల. అంటే అంత పెద్ద బిల్డింగ్ అని అర్థం చేసుకోవాలి. ఇంకా కలర్లుగా మస్తు అనిపిస్తుంది. ఇక్కడ దూరం నుంచి మాత్రమే వెళ్తూ ఉంటాము. ఇక మెయిన్ రోడ్ అంటే దూరం ఉంటుంది, ఇది సెకండ్ రోడ్ దీని ముంగట ఉన్నది. ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళే మేము రూట్కి వెళ్తూ ఉంటాం దీని దగ్గర. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు రాలే. వెళ్దాం రా కూడా కొన్ని నేను అయిపోతున్నది. స్పెషల్గా దీని కొరకు మాత్రమే వచ్చిన, ఈ వీడియో షూట్ చేయడానికి స్పెషల్గా హాలిడే రోజున వచ్చేట షూట్ చేస్తున్నా. ఇది ఎలా అనిపిస్తుంది ఏంది చూసేర్రి, మీ అభిప్రాయం కామెంట్ చేయర్రి. ఖత్తర్ దేశం వీడియో చూడడానికి కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వీడియోకి లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేశారు, ఎలా ఉంటుంది ఏందనేది. సరేనా? ఇంకా చూడర్రి. ఇంకా బిల్డింగ్ అరే ఏమన్నా ఉన్నా అనిపించింది. ఏమంటారు, ఇంక ఇట్లాంటి బిల్డింగ్స్ మన దగ్గర ఆంధ్ర తెలంగాణ మస్తు ఉండొచ్చు, ఉంటాయిలే. హైదరాబాద్ మస్తు ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు అమరావతి అయితే మస్తు కడుతున్నారు బిల్డింగ్స్. అమరావతి ముచ్చలు ఛానల్లో చూసినాం, అట్లా చూసినాం. దాంట్లో అన్ని బిల్డింగ్ కడుతూనే ఉన్నారు అక్కడ. నేనైతే ఇక్కడ ఇవి వచ్చినా కాబట్టి షూట్ చేసిన. ఇంకా వేరే దగ్గర ఇంతకుముందు మన దగ్గర పెట్టిన ఖత్తర్లో ఉన్న బిల్డింగ్స్ కూడా, కానీ ఈ కలర్ఫుల్ బిల్డింగ్ మాత్రం స్పెషల్ దీని కొరకు వచ్చినాను ఇక్కడికి. ఏమంటారు చూడర్రి, ఎట్లా ఉంటే కామెంట్ చేయర్రి. ఇది ఒక్కొక్క బిల్డింగే 10 ఫ్లోర్లు, అందులో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో. కనీసం ఒక 10 ఫ్లాట్లు ఉన్నా కూడా అంటే 10 x 10 100 ఫ్యామిలీస్ ఉండొచ్చు ఒక బిల్డింగ్లో. 10 లేకపోయినా ఒక 6 ఉన్నా కూడా 60 ఫ్యామిలీస్ ఉండొచ్చు. అన్ని ఫ్లోర్లు 10 ఫ్లోర్ల బిల్డింగ్లు అంత ఉండొచ్చు. ఒక్క బిల్డింగ్ కట్టుకొని కిరాయి ఇచ్చుకుంటే బతికేయచ్చు అనిపిస్తుంది నాకైతే. ఏమంటారు, ఇట్లాంటి బిల్డింగ్ ఒకటి కట్టుకొని కిరాయికి ఇచ్చేస్తే వచ్చే కిరాయి మీదే బతికేయచ్చు అనిపించింది. అంతేనే కదా, ఏమంటారు చెప్పుర్రి. అట్లా ఉన్న బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మధ్యలో నుంచి షూట్ చేస్తే ఎక్కడ దాకా కనబడుతున్నది అమ్మ బిల్డింగ్స్. నేను అంటే ఈ పక్క లెక్క పెట్టుకొని చెప్తున్నా. 25 నుంచి 30 ఉంటాయి, ఇంకా మధ్యలో ఉన్నాయి. అందుకే కరెక్ట్గా లెక్క తెలియదు. దాదాపు 20 నుంచి 30 బిల్డింగ్స్ ఉంటాయి.
బిల్డింగ్స్ ఇంకా ఫ్లాట్స్ అయితే ఎన్ని ఉండాలా ఆలోచించి చెప్పండి, మీ అభిప్రాయం చెప్పుర్రు. ఇక మీకు గెస్ అయితే చెప్పలేం, నా ప్రకారం అంటున్నారు కదా. ఒక దాంట్లో ఒక ఫ్లాట్, ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్కి ఒక 6 నుంచి 10 ఉన్నా కూడా, అంటే ఒక బిల్డింగ్లో 60 నుంచి 100 అనుకుంటున్నా. అన్ని ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఏమంటారు కదా. అయితే ఉంటాయి అనుకుంటా. బిల్డింగ్ మస్తు పెద్ద ఉంది కదా. అట్లా ఉన్నదబ్బా బిల్డింగ్, ఏమన్నా ఉన్నాయా. కానీ కంపౌండ్ వాళ్ళు మొత్తం సిమెంటు ఇటుక ఏం లేకుండా సింపుల్గా కట్టేసి ఇక్కడ మొత్తం ఫ్లాట్ ఖాళీ, మొత్తం పైపులదే ఉన్నది. స్ట్రేట్ పెట్టేసి పైపులు ఎక్కరాదు, హైట్ ఉన్నది, మస్తు సెక్యూరిటీ బాగున్నది. మరి ఎక్కడ పడితే కెమెరాలు ఉన్నాయి, మస్తు సేఫ్టీ ఉన్నది. అంటే ఇప్పుడు నేను పనిచేసేది కూడా మెయింటెనెన్స్ ఇట్లా ఉంటుంటుంది. అందుకే దీనిపై అవగాహన చెప్తున్నా మీకు. మరి కానీ మస్తు ఉన్నదబ్బా బిల్డింగ్స్, రంగుల్లో. రోడ్డుకి వెళ్ళి చూస్తే ఏమన్నా ఉన్నారనిపిస్తుంది. ఇక వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వచ్చిన, వెళ్దాం షూట్ చేద్దాం అనుకుంటున్నా, ఏమన్నా వీలు కాలే. స్పెషల్గా ఈ బిల్డింగ్స్ షూట్ చేయడానికి వచ్చినండి. దీని కొరకు కారు పెట్టుకొని, కారు దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి, మరి ఇక్కడ పడితే అక్కడ పార్క్ చేయలేము, అదొక బాధ. కొంచెం రాంగ్ పార్కింగ్ చేసినామా ఫైన్ పడ్డట్టే. బండి రోడ్డు మీద పార్క్ చేసినా ఫైనే. పోలీసులు చూసిండా అంతే, తిరుగుతూ ఉంటారు. అందుకే భయంగా ఉంటుంది. పార్కింగ్ ఏరియా దీనికి ఉంటే దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన ఈ బిల్డింగ్ షూట్ చేయడానికి. ఏమంటారు చెప్పేసేరి. ఈ వీడియో ఎలా అనిపించేది చెప్పేసేరి. మొత్తం తిరుగుతున్నాయి, ఏమున్నారో ఉండే తిరిగిన. అసలు మెయిన్ ఎంట్రీస్ మాత్రం వెళ్ళలేకపోయినా, దూరంగా ఉన్నది. నేను ఉన్న దగ్గర నుంచి అటు ఎంట్రన్స్ లేదు, ఎగ్జిట్ లేదు. ఎగ్జిట్ ఉంది కానీ దూరంగా ఉన్నది దారి. అందుకే ఈ పక్క మెయిన్ ఎంట్రీస్ వైపు వెళ్ళలేకపోయినా, ఇటు నుంచి మాత్రమే షూట్ చేసిన. కానీ బిల్డింగ్ ఇక్కడ చూస్తే మంచిగా అనిపిస్తున్నది. అందుకే ఇటు వైపు ఎండలు బాగా కొడుతున్నాయి, స్టార్ట్ అయిపోయి ఎండలు. అటు వెళ్తే కొద్దిగా ఆపోజిట్ ఎండ వస్తుంది కాబట్టి కెమెరా కూడా ఫోన్లోనే షూట్ చేయడం. ఆపోజిట్ ఎండ వచ్చేసరికి అంటే కరెక్ట్ కనబడతలేదు. అందుకే అట్లా అనుకొని ఈ పక్క మొత్తం వెనుక వచ్చి షూట్ చేసిన. 2 వైపులో షూట్ తిరిగిన, ఇంకా 2 వైపులోకి వెళ్ళాండి. ఇట్లా ఉన్న బిల్డింగ్స్. కానీ ఏమన్నా అనిపించింది ఆ బిల్డింగ్ చూస్తే, అమ్మ అనిపించింది. ఇంకా మన హైదరాబాద్ అమరావతి ఆడుతున్నారు, అటువైపు చూస్తే ఎట్లా ఉంటుందో. ఇక ఈసారి వచ్చినప్పుడు మాత్రం హైదరాబాద్ ఒక ట్రిప్ వేస్తా, మొత్తం అందరిని కలవడానికి. అందరిని కలిసినట్టు ఉంటుంది, అంత చూసినట్టు ఉంటుంది. అందుకే అనుకుంటున్నా. చూద్దాం ఎట్లయితే ఏందనేది. ఏమంటారు మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయర్రి. కొత్త విషయం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేర్రి. కానీ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, ఎట్లా ఉంటుంది ఏందనేది. ఓకేనా. కానీ మీ అభిప్రాయం మాత్రం మిస్ చేయొద్దు, కామెంట్ చేసి షేర్. ఏదో చెప్తూనే వెళ్తున్నా, బిల్డింగ్ చూస్తూనే ఏదో కూడా చెప్తున్నా వెళ్తున్నా. ఏమంటారు అదేనా? ఓకేనా. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, మెట్రోలో వెళ్ళి వేరే ప్రదేశానికి వెళ్ళిన దీని తర్వాత వీడియోలు అవి కూడా వస్తాయి. ఇక్కడ మెట్రో స్టేషన్ వెళ్ళి మెట్రోలో బయలుదేరి వేరే షూట్ చేసాం వేరే వీడియోలు. ఇంకా చూస్తూ ఉండరు మన ఛానల్ని, రోజు ఒక వీడియో వస్తుంటుంది. కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇంత ఓపికగా పూర్తి విషయం వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.